ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే యేసుకు తగిన ప్రాధాన్యత. యేసుకు తగిన ప్రాధాన్యత. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సజీవులుగా చేసి ప్రభా మరొక శుభవర్తమానం చెప్పడం నాకును వినుటకు మా ప్రియులకు నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని వింటారో తండ్రి, ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో గడుపుతారో ప్రభా, అటువంటి వారి ఎలా కృప చూపిస్తావు తండ్రి. అటువంటి వారికి తోడుగా ఉంటావు తండ్రి. అటువంటి వారి జీవితాలను మధురాతి మధురంగా చేస్తావు ప్రభా. అందరి జీవితాల్లో మధురాతి మధురంగా ఉండాలంటే క్రీస్తుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తండ్రి ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుకు తగిన ప్రాధాన్యత. ఎందుకు మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి తగిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి అంటే ఆయన సమస్తాన్ని చేయగలడు. ఆయన సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు. సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు సమస్తాన్ని కూడా చెడిపోతే పాడైపోతే బాగు చేయగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఎవరైతే తయారు చేస్తారో వారే బాగు చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు కనుక ఎలాగ తయారు చేశారో. అదేవిధంగా మన జీవితాల్లో మన ప్రభువైన యేసు క్రీస్తుకి కనుక మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పాడైపోయిన చెడిపోయిన మన జీవితాలు సరిచేసి మధురాతి మధురంగా మన జీవితాలను చేస్తారు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏ దేవుని ద్వారా అయితే మనం సృజించబడ్డామో ఆ దేవుని రక్షకునిగా అంగీకరించాలి. ఆ దేవుని యొక్క రక్తంలో మన పాపములు కడుక్కోవాలి. ఫస్ట్ మనం అందరము కూడా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. మనం అలా ఉన్నట్లయితే నీ జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. ఎందుకు విషయాలను మీకు తెలియచేస్తున్నాను అంటే మనం ఏం చేస్తే దాన్ని అదే కోసుకుంటాం. మనం మంచి చేస్తే మంచి కోసుకుంటాం, చెడు చేస్తే చెడును కోసుకుంటూ ఉంటాం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోనని మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువుతో ఉన్నావు అనుకో, మంచి ఫలాలు ఫలిస్తావు. నువ్వు కారు ఫలాలు చేదు ఫలాలు నీ జీవితంలోకి రావు. నువ్వు ప్రభువుని వెంబడించకుండా వేరొక మార్గాన్ని అనుసరించినట్లయితే నువ్వు మోసపోతున్నావు. నీ జీవితం ఫలించకుండా ఎండిపోతూ ఉంటుంది. సారములేని జీవితంగా నీ జీవితం ఉంటుంది. అందుకే ప్రభువుకు మనం తగిన ప్రాధాన్యత కనుక మనం ఇచ్చినట్లయితే మన జీవితాలు ఒక వెలుగుమయంగా ఉంటాయి, సంతోషకరంగా ఉంటాయి. ఎందుకంటే అడుగడుగునా ఉత్పన్నమయ్యే సమస్యలు, మన జీవితంలో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం 1-2 కాదండి, మన బ్రతికినంత కాలము కూడా సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి. మనం ముందుకు వెళ్తుంటే సమస్యలు మనం వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లాగా అడ్డుకుంటూ ఉంటాయి మన జీవితంలో. అందుకే మనం ఏం చేయాలి, అడుగడుగునా ఉత్పన్నమవుతున్న సమస్యలను మనం ఏం చేస్తే నిరుత్సాహాన్ని నిస్పృహను కలగజేస్తాయి. మనకి అంటే ముందుకు వెళ్లకుండా నిరుత్సాహాన్ని కలగజేస్తుంటాయి మనకి సమస్యలు. నిరుత్సాహాన్ని కలగజేస్తుంటాయి, మనకి నిస్పృహను కలగజేస్తుంటాయి. ఏమీ చేయలేకపోతున్నామేంటి, ఎందుకు మన జీవితం ఎలాగైపోతుందని చెప్పేసి మనం ఎంత వేగంగా వెళ్ళాలనుకుంటున్నామో మన సమస్యలు మన అంత వెనక్కి నెడుతూ ఉంటాయి. ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఎదురవుతున్నవి ఇవన్నీ కూడా. మరి ఇటువంటివి మనకు ఉత్పన్నమవుతున్నప్పుడు మనం నిరాశ నిస్పృహలకు మనం గురి కాకుండా ఏం చేయాలంటే యేసుకు కనుక తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, యేసుని నీ కుటుంబంలోకి ఆహ్వానించినట్లయితే నీ ప్రతి సమస్యకి కూడా ఆయన మార్గం చూపిస్తాడు. నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చుతూ ఉంటాడు. సవిసారం లేని జీవితాన్ని సారవంతమైన జీవితంగా దేవుడు చేస్తూ ఉంటాడు. అది ఒక్క ప్రభువైన యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యమండి. అందుకే యోహాను సువార్త 2:5 కనుక మనం చూసినట్లయితే ఆ ఉపమానంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు పెండ్లికి పిలువబడ్డాడు. పెండ్లికి పిలువబడిన తర్వాత అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు తన తల్లి చెప్పింది, ద్రాక్షరసం అయిపోయిందని కబురు పంపించింది. అయితే ఆ సమయం వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నీళ్లను మధురాతి మధురమైన ద్రాక్షరసంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం.
ఆయన ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినట్టు ఆ ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపమని చెప్పాడు. వాళ్ళు నింపేసిన తర్వాత వడ్డించమన్నాడు. వడ్డించిన తర్వాత ఆ నీళ్లు ఎలా మారిపోయినాయి అంటే, నీళ్లు రుచి లేని నీళ్లు రుచిగల ద్రాక్షారసంగా మారిపోయినాయి అండి. అలాగనే ఖరీదైన పానీయంగా మారిపోయిందండి. ద్రాక్షరసం చాలా ఖరీదైన పానీయంగా మారిపోయింది, తీయగా మారిపోయింది, చక్కటి ఎరుపు రంగులోకి మారిపోయిందండి. అది గమనించండి. ఒకప్పుడు నిస్సారము. గమనించండి ఇక్కడ. అదే యేసు క్రీస్తు అక్కడ ఉన్నాడు కనుక ఆయన గొప్ప కార్యం చేయగలిగాడు. అదేవిధంగా నీ కుటుంబంలో, నీ హృదయంలో కనుక యేసు క్రీస్తు ఉన్నట్లయితే నీ నిరుత్సాహాన్ని, అదేవిధంగా నీ నిస్పృహల్ని తొలగించి నీకు ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకు కూడా మార్గం చూపించి నిస్సారమైన జీవితాన్ని సారవంతంగా చేస్తారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రుచి లేని వాటికి రుచిని కలగజేస్తూ ఉంటాడండి. తిరిగి మళ్ళా సంతోషం, ద్రాక్షారసం హృదయానికి సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుందండి. మనల్ని సంతోషంగా చేస్తాడు దేవుడు మనకి. కనుక విరిగిన జీవితాలు తేజవంతంగా అవుతాయి. మన జీవితంలో విరిగిపోతాయి. మన జీవితంలో మనం సమస్యలతో నలిగిపోతున్నప్పుడు, విరిగిపోతున్నప్పుడు మన జీవితాలు ఎందుకు పనిచేయమనుకున్నప్పుడు విరిగిన జీవితాలు తేజవంతం అవుతాయి. నిస్సారమైనవి సారవంతం అవుతాయి. సామాన్యమైనవి అమోఘమైనవిగా మారిపోతుంటాయి. సామాన్యమైన మనల్ని దేవుడు అమోఘమైన వారుగా చేస్తాడు. ఒకప్పుడు పేతురు, యోహానులు ఎటువంటి వారు? చేపలు పట్టుకునేవారు. వారి భాష కూడా స్పష్టంగా మాట్లాడటం రాదండి వారికి చేపలు పట్టుకోవడం తెలిసి ఎటువంటి జ్ఞానం కానీ తెలివి కానీ లేదండి. వారు ఏ శాస్త్రాలు కూడా చదవలేదండి వాళ్ళు. కానీ దేవుడు వారిని ఎలా చేశాడు? వారి ముందు జీవితం ఏంటి? పరిశుద్ధాత్మలో బాప్సం పొందిన తర్వాత వారు ఎలా తయారైపోయారండి? వాళ్ళ వాక్చాతుర్యానికి జ్ఞానులు, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు కూడా నిలవలేకపోయారండి. ఎలా మారారు వారు తమ జీవితాల్లోకి యేసు ప్రభువుని క్రీస్తుగా అంగీకరించినందుకండి. మనము కూడా యేసు ప్రభువుని క్రీస్తుగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఆయనతో కనుక జీవించినట్లయితే, ఈ లోకేచ్ఛలకు మనం దూరంగా ఉన్నట్లయితే నీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అమోఘమైన జీవితాలుగా దేవుడు మనల్ని చేస్తాడండి. సామాన్యమైన జీవితాలను ఇది మనమందరము కూడా తెలుసుకోవాలి. అందుకే ఆయన ఆజ్ఞలు మనం అతిక్రమించకుండా ఉండాలండి. ఇంకా మనకు శత్రువు అనేవాడు లేకుండా చేస్తాడండి. అందుకే కీర్తన 23:5లో నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపాటు చేస్తానంటే మనకు శత్రువు లేకుండా దేవుడు చేస్తానని చెప్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. శత్రువులు మన చుట్టూ ఉంటే మనం ఏ పని చేయలేం. మన ప్రతి పనికి కూడా వారు ఆటంకం కలుగజేస్తూ ఉంటారు. కానీ ఈ శత్రువు ఎదుట నీ భోజనం సిద్ధపాటు చేస్తాడు, శత్రువును సహా మిత్రునిగా చేయబోతున్నాడు మన దేవుడు అండి. అదేవిధంగా ఆదికాండము 22:18 చూసినట్లయితే నీవు నా మాట వినినందున అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మన దేవుని ఆజ్ఞను అనుసరించినట్లయితే, మనస్ఫూర్తిగా వాటిని అంగీకరించినట్లయితే, మనస్ఫూర్తిగా వాటి ప్రకారంగా కనుక మనం చేసినట్లయితే చెప్తున్నాడండి, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడని చెప్పి అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల దేవుడు మనకు గొప్ప వాగ్దానం చేశాడండి. నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేశాడండి. తన కుటుంబంలో ఒకరిగా మనల్ని చేశాడు. దేవదూతల సంరక్షణలో మనల్ని పెంచుతున్నాడండి మన దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక నీ అవసరతలో ఆయన వైపు తిరుగు. నీవు ఎంత పాపమైనా సరే, నీ పొరపాట్లు ఎంత ఘోరమైనవైనా సరే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఆయన. నీవు ఆయనను వేడుకో. నీ జీవితం మధురాతి మధురంగా మారిపోతుంది. నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మారుస్తాడు దేవుడు. మన దేవుడు మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకరు తప్పు చేస్తే మారు మనసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి ఆయన. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3:5-8 చూసినట్లయితే, పాపమును తీసివేయటకు ఆయన ప్రత్యక్షమయ్యాడండి ఈ లోకంలో. మన పాపాలన్నీ తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనకు దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథం 35వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 35:8-10 కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నాయో మనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 35:8 కనుక మనం చూసినట్లయితే అక్కడ దారగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులకు పోకూడని మార్గం. చూసారా, మన అపవిత్రులు పోయే చోటకు పోనివ్వకుండా దేవుడు మన రాజమార్గాన్ని ఏర్పాటు చేసాడు మన కొరకండి. అది పరిశుద్ధులకు మార్గం అనబడుతుందండి. పరిశుద్ధుల మార్గం అనబడుతుంది. అది మార్గమును పోవారికి ఏర్పరచబడును, 3 లైనును దానిలో నడుచు త్రోవను తప్పక ఎందురండి.
అనమాట. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. చూసారా, ఒక పరలోకం గురించి మాట్లాడుతూ ఆ పరలోకం ఎంత గొప్పదో, దేవుడు స్థాపించిన సంఘం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తున్నాడు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు, రక్షించబడిన వారే మనం అక్కడ ఉంటామండి. అక్కడ మనకి యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు, వారి తల మీద నిత్యానందం ఉండును. చూసారు, ఎప్పుడు కూడా ఇక్కడైతే దుఃఖము, బాధ ఇవన్నీ ఉంటాయి, కానీ పరలోకంలో నిత్యానందం ఉంటుందని మాట్లాడుతున్నాడు. వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చేదని మాట్లాడుతున్నారండి. మనం ఎప్పుడు ఆనందం, ఈ లోకంలో సంతోషం కంటే పరలోకంలో మనకు సంతోషం ఎక్కువ. మనకి వారు ఆనంద సంతోషము గల వారే వచ్చేదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతారని చెప్తున్నాడు. కనుక నిస్సారమైన జీవితాన్ని సారవంతమైన జీవితం చేయడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ హృదయమైన తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. గనుక నీ జీవితం సారవంతమైనదిగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా? ఉత్సాహభరితమైనదిగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా? ఆనంద మార్గంగా నీ జీవితం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా? నేడే ప్రభు యొద్దకు రా. యేసు ప్రభు మీద నీ భారం పెట్టు. మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాడు. కనుక దేవుడు మన చింతల నుండి తొలగించి, మన ప్రతి సమస్యకి మార్గం చూపించి, చివరి వరకు మనకు తోడుగా ఉండి నిత్య జీవానికి తీసుకువెళ్ళే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మార్గాల్లో మీరందరూ కూడా నడవండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి మా ప్రవర్తన ఎంతటేందో ఆయన అధికారాన్ని కనుక ఒప్పుకున్నట్లయితే ఆ కానాను విందులో తండ్రి నీళ్లను మధురాతి మధురమైన ద్రాక్షరసంగా ఎలాగైతే మార్చాడు, మా జీవితాల్లో కూడా మార్చుతండి. మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయి నడిపించే మా దేవుడు గొప్ప దేవుడు అని తండ్రి లోకం తెలుసుకునేలా చేసి నిత్యానందము సంతోషం ఉండే మార్గంలోకి మమ్మల్ని నడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చారని తెలుసుకుని ఆ పరలోకం కొరకు మేము ఎదురు చూస్తూ తండ్రి ఈ భూమి మీద ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా అధిగమిస్తూ తండ్రి ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తున్నామని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.